జై గోమాత. ఈరోజు కృష్ణ టెంపుల్లో కాచిగూడలో బాలకృష్ణ గారు, గురు బాలకృష్ణ గారు చాలా పెద్ద ఎత్తున ఒక సంకల్పం తీసుకున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పాదయాత్ర గో గురించి, గోమాత భూమాత అని. భూమాత ఉన్నంత కాలం గోమాత ఉండాలి. ఈ గోవుని సంరక్షించుకోవడానికి, అదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ గోమాత విశేషాలు ఏంటి అని ఇంపార్టెన్స్ అందరికీ అవేర్నెస్ కావడానికి బాలకృష్ణ గారు 3 సార్లు చాలా దూర ప్రయాణాలు చేశారు. ఇది 4వ పాదయాత్ర. చాలా పెద్ద దృఢమైన సంకల్పం ఇది. ఎవరో ఒకళ్ళకి ఈ సంకల్పం వస్తుంది, ఆ దైవ కార్యము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్లు దూరము ఆయన ఈ సంకల్పం తీసుకొని పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరికి, మన ఇండియాలో, మన భారతదేశంలో, మన రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి గోమాత గురించి. బాలకృష్ణ గారు తీసుకున్న సంకల్పము అందరికీ చేయూతని ఇవ్వాలని నా కోరిక. ఇది మనం అందరం కలిసి ఆయన ఎంబడి ఎక్కడ ఏ ప్రాంతంలో కానీ, ఏ స్టేట్లో కానీ, ఆయన నడిచే ప్రాంతాల్లో అందరూ ఎవరైనా కానీ ఆయనతో 4 అడుగులు నడిచి ఆయనతో పాటు మనం కొంచెం పుణ్యం సాధించుకోవాలని నా కోరిక. ఎవరు చేయకుండొచ్చు ఇంత పెద్ద యాత్ర, పాదయాత్ర. బాలకృష్ణ గారికి అదృష్టంలో వచ్చింది ఆ దేవుడు దైవ సంకల్పము, ఆ గోమాత ఆశీర్వాదము, ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం అనుకొని జై శివయ్య.